18-25 సంవత్సరాలున్న పెళ్లి కాని, పెళ్లి అయిన మహిళలు ఎవరైనా ఉంటే వెంటనే మీకు ఈ కనిపిస్తున్న స్క్రీన్ మీద ఉన్న ఫారాన్ని అయితే వెంటనే నింపి ఉచిత కుట్టు మిషన్ అయితే మీ సొంతం చేసుకోండి. మీకు కుట్టు మిషన్ వచ్చి ఉంటే వెంటనే అయితే మీకు ఈ మిషన్ అయితే జారీ చేస్తారు. సో ఎవరికి ఈ ఉండాలి అనేది, ఈ పత్రాలు ఏమేమి కావాలనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా అవసరమైన పత్రాల విషయానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. దాంట్లో వయసు ధృవీకరణ కోసం మీకు 18 ఏళ్ళు నిండినట్లు దాంట్లో వయసు కూడా ఉండాలి. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. లేటెస్ట్ది కుల ధృవీకరణ పత్రం మీ సేవ నుంచి పొంది ఉండాలి. దాంతోపాటు ఆదాయ ధృవీకరణ పత్రం కొరకు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా మీ సేవ కేంద్రాల్లో అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రజెంట్ అయితే ఈ స్కీమ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీ మహిళల కోసం ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. తెలంగాణ నివాస యొక్క ధృవీకరణ కోసం స్థానికతకు సంబంధించి మీరు సంబంధించిన ఫామ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు రేషన్ కార్డు అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే స్మార్ట్ కార్డులు వస్తున్నాయి కాబట్టి రేషన్ కార్డు అనేది కూడా మీకు కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు బ్యాంక్ పాస్బుక్ అనేది తప్పనిసరి చేశారు. బ్యాంక్ పాస్బుక్ అనేది మీకు ఇవ్వడం కావాలి, ఎందుకంటే దాంట్లో ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాంతోపాటు మొబైల్ నెంబరు, ఇక అదేవిధంగా మీకు తప్పనిసరిగా ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరే మీ దగ్గర అయితే ఉంచుకోండి, ఎందుకంటే ఓటీపీలు అనేవి జనరేట్ అయినప్పుడు దానికి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ అనేది జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే లాంచ్ చేశారు. ఇంటింటికి ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఆప్షన్స్ అనేవి కూడా అన్నీ ఓపెన్ అయ్యాయి. 18-25 సంవత్సరాలలోపు పెళ్లి కానీ లేదా పెళ్లి అయిన మహిళలకు ఈ పథకం ద్వారా ఈ ఉచిత కుట్టు మిషన్ అయితే జారీ చేస్తున్నారు. ట్రైనింగ్ చేసి ఉంటే మాత్రం వాళ్ళకి ముందు ప్రయారిటీగా వీటిని అయితే అందించడం జరుగుతుంది. ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలో చూపిస్తాను. ఈ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ముందు మీరు ఈ లింక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే వస్తారు. బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, అంటే బీసీ కార్పొరేషన్ నుంచి మనకి ఇంటింటికి ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది 2026-27 సంవత్సరానికి సంబంధించి ముఖ్యంగా బీసీ మహిళల కోసం అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు అప్లికేషన్ చూసుకోవచ్చు. లింక్ అనేది కూడా మీకు యాక్టివ్లో ఉంది ప్రజెంట్. వెంటనే వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. సెప్టెంబర్ 15వ తేదీన లాస్ట్ అయితే ఉంది. సో ముందుగా మీ ఆధార్లో ఏదైతే పేరు ఉంటుందో సేమ్ ఒక్క స్పెల్లింగ్ స్పేస్తో సహా ఉంటే అది అలాగే ఎంటర్ చేయండి. దాంతోపాటు ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ పక్కన ఉన్న బాక్స్లో అయితే ఎంటర్ చేయండి. దాంతోపాటు ప్రజెంట్ రేషన్ కార్డులు అనేవి అందరికీ ఉంటాయి కాబట్టి రేషన్ కార్డు అనేది కూడా నెంబర్ అనేది బాక్స్లో ఎంటర్ చేయండి. ఇక్కడ ఏరియా మీరు గ్రామాల్లో ఉంటే రూరల్ సెలెక్ట్ చేసుకోండి, పట్టణాల్లో ఉంటే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఆధార్ కార్డులో మీదైతే ఉంటుందో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫాదర్ లేదా హస్బెండ్ యొక్క పేరు అనేది రాయాలి. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, అదేవిధంగా సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే పేరు ఉంటుందో ఆ పేరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పనిసరిగా 18 ఏళ్ళు నిండి ఉండాలి. ఇక యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సరానికి మీకు ఎంత ఆదాయం వస్తుందనేది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక జెండర్ ఫీమేల్కి మాత్రమే, అంటే మహిళలకు మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ పెళ్ళైనా కానీ కాకపోయినా కానీ మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సింగిల్ మనకి కేటగిరీ ఉన్నారు కదా, ఒంటరి మహిళలకు కూడా ఇక్కడైతే ఈ స్కీమ్లో బాగానే అయితే చేశారు. ఇక దాంతోపాటు ఖచ్చితంగా పనిచేస్తున్న మొబైల్ నెంబర్ అయితే ఉండాలి, ఎందుకంటే దానికి ఓటీపీలు వస్తాయి. ఇక దాంతోపాటు మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, అది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా బీసీ మీరు క్యాస్ట్ కులానికి సంబంధించిన వారే ఉండాలి. దాంట్లో పేరు, సబ్ క్యాస్ట్, కులం అనేది అంతా ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు 5వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ చదివి ఉన్నా నో ప్రాబ్లం, మీకు తప్పనిసరిగా 5వ తరగతి అయితే చదివి ఉండాలి. అటువంటి వారికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నట్టే గవర్నమెంటా ఏదైనా బీసీ కార్పొరేషన్లో ట్రైనింగ్ తీసుకున్నారా లేదా అసలు ట్రైనింగ్ అయితే తీసుకోలేదనేది కూడా మీరు ఇక్కడైతే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా జిల్లాల వారీగా మనకి ప్రాజెక్టు అన్ని ఆప్షన్లు అయితే ఓపెన్ అయ్యాయి కాబట్టి మీరు ఏ జిల్లానో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏ నియోజకవర్గానికి వస్తారో ఆ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క మండలం లేదా మున్సిపాలిటీ, దాంతోపాటు పంచాయతీ సెలెక్ట్ చేసుకొని కింద పిన్ కోడ్, డోర్ నెంబర్ అనేది వేసి దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అనేది అక్కడ వేయాలి. ఆ తర్వాత మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒకటి తీయించుకోండి. ఆ పాస్పోర్ట్ సైజ్ అనే ఫోటో అనేది 50 KB నుంచి 1 MB లోపు అయితే ఉండాలి. అదేవిధంగా ట్రైనింగ్ సంబంధించిన సర్టిఫికేట్ అని ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే